147 కీర్తన 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీ సరిహద్దులో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. మన సరిహద్దులను దేవుడు ఏం చేస్తాడంటమ్మా? సమాధానముతో నింపుతాడంట. ఈ రోజున మనకు ఏం లేదు, సమాధానము లేదు. ఉందా మనకు సమాధానం? సమాధానం లేదు. ఎందుకు లేదంటే, మన శత్రువులను చూచానే మనకు వాళ్ళని చూస్తేనే మనకి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. సమాధానం పడుతున్నారా ఈ రోజున ఎవరైనా సరే? పగలొద్దులే, ప్రతీకారాలొద్దులే, ముందు మాదిరి కలిసిమెలిసి ఉందాము, అందరం ఒక ఇంట్లోనే వండుకొని ఇంత లక్షణంగా ఉందాము అని అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా? ఎక్కడ కూడా లేదు. సమాధానం లేదు. కుటుంబాలలో సమాధానం లేదు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో ఏం లేదు? సమాధానం లేదు. అక్క చెల్లెల మధ్యలో సమాధానం లేదు. అన్న తమ్ముళ్ళ మధ్యలో సమాధానం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా ఏం దొరకట్లేదు మనకు? సమాధానం లేదు మనుషులకి. సమాధానం అంటే అర్థం ఏంటంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే, నెమ్మది లేదు, శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఈరోజున మనుషులందరూ కూడా ఎందుకు ఎక్కువ పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు ఎందుకు పోతారు చెప్పండి? నెమ్మది లేకనే. ఆడికి పోయి దేవునికి అడిగి పోయి వచ్చే ఒకరోజు బాగుపడుతుందని ఆశ కదండి. ఆ దేవుని దగ్గరికి పోయి వస్తే కొంచెం ఏదైనా బాగవుతుందేమో అని ఒక నమ్మకం. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనుషులకు ఏమి లేదు, సమాధానము లేదు. సమాధానం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. ఆయన అంటే ఎవరిక్కడ? యేసు క్రీస్తు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మనందరికీ మన సరిహద్దులు దేవుడు విశాలపరిచి మనకు దేవుడు సమాధానము కలుగు చేయను గాక. హల్లెలూయా. మనకు సమాధానము దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారో, ఎందరైతే ఆయనతో సహవాసం కలిగి, ఎందరైతే ఆయనతో నేను ఉంటాను ప్రభు అని, నీతో నేను సాంగత్యం చేస్తాను ప్రభు అని ఆయనతో మాట ఒప్పందం చేసుకుంటున్నారో, దేవుడు అంటున్నాడు, మీ సరిహద్దుల్లో నేను సమాధానము కలుగు చేస్తా. సరిహద్దులు అంటే ఏంది? ఇప్పుడు నా స్థలము ఆ గట్టు దాకే, అది నా సరిహద్దు. ఆ హద్దు దాటి అవలేకపోతే ఏమవుతుంది? గొడవలు అవుతాయి, కొట్లాట్లు వస్తాయి, చంపుకునే స్థితికి పోతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థితికి వస్తాయి. ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే మానవులకు ఏం పెట్టినాడు? సరిహద్దు, ఒక బార్డర్. కొంతమంది అంటారు, చూసినావా, ఏరా సనువిచ్చన్న కదని తలకెక్కద్దు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. హద్దు దాటినావంటే బాగుండదు. మళ్ళా దేవుని బిడ్డలారా, మనకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీ సరిహద్దులు నేను విశాలపరిచి నేను మీకు సమాధానం కలుగజేస్తాను. హల్లెలూయా. గట్టి చెప్తాం, హల్లెలూయా. సమాధానము దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఈరోజు మనుషులలో సమాధానం కొరత ఉంది. ఒకరిని చూసి ఒకరు మనస్ఫూర్తిగా నవ్వలేకున్నారు కదా. ఒకరిని చూసి ఒకరు మనస్ఫూర్తిగా నవ్వడం లేదు. ఇప్పుడు ఏమన్నా నగినా కూడా ఏమనుకుంటారు, నైనా ఎందుకు వచ్చిందని నగడంలే మేము కదా. ఒకప్పుడు బాగా ఒకరినొకరిని చూసుకొని ఎక్కిరించుకునే వాళ్ళు కదా. ఏరా పొట్టోడా, ఏరా కర్రోడా, ఏరా పొడుగోడా అంటే అప్పట్లో ఎవరు ఫీల్ అయ్యేటోళ్ళు కాదు. ఇప్పుడు ఏం పొట్టోని అంటున్నావే నన్ను. అప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఎక్కడే కానీ మీరు గమనించారు లేదో, ఎక్కిరించట్లేవు ఇప్పుడు. ఒకప్పుడు మనుషులు అటు ఎదురుగా వచ్చంటే ఎదురుగా నడుచుకుంటా వాడు ఎట్ట నడిచేటోళ్ళు ఒకప్పుడు ఎగతాళిగా. ఇప్పుడు అటు ఎగతాళి చేస్తున్నారు ఎవరన్నా. ఎందుకు చేయడం లేదంటే భయం. ఎందుకు వచ్చిందిలే మనకు, వాళ్ళ మాదిరి చేస్తే మళ్ళీ మనకేమన్నా వాళ్ళ మీదకి వచ్చి కొడితే గొడవ అయితే. ఒకప్పుడు మాదిరి ఇప్పుడు మనుషులలో ఏం లేదు, సమాధానం లేదు. బంధువులలో సమాధానం లేదు, రక్త సంబంధికులలో సమాధానం లేదు. అందరూ కూడా ఇప్పుడు గిర్ర గీసుకొని ఉన్నారు అన్నమాట. ఏం గీసుకున్నారు ఇప్పుడు? అందరూ ఒక గిర్ర గీసుకున్నారు. ఈ గిర్రంతా నాదే, నా గిర్రలోకి ఎవడు కాలు పెట్టినా నేను ఒప్పుకోను. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను మీకు సమాధానం ఇస్తాను. మునుపటి కంటే అధికమైనటువంటి సమాధానంతో నేను మిమ్మల్ని నింపుతాను. హల్లెలూయా. దాని కింద ఒక మాట ఉంది, మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తాను. హల్లెలూయా.
మంచి గోధుమలంట. ఇప్పుడు బియ్యం ఏమంటారు, వడ్లు పండిస్తారు కదా, వడ్లు ఇప్పుడు ఖచ్చితంగా నాణ్యముతో పండిస్తున్నారు. గ్యారెంటీ ఏముంది? ఎన్ని మందులు వేయాలనో, ఎన్ని కెమికల్స్ వేయాలనో. ఒకప్పుడు అదే ఎరువు, మరి ఒకప్పుడు మందులు లేవు, ఒకప్పుడు ఏమి లేవు. ఇప్పుడు అన్ని కెమికల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ప్రతి తిండి కూడా ఏమైపోయింది? ఇప్పుడు కల్మషం అయిపోయింది. ఇప్పుడు తిండిలో కూడా నాణ్యత లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీకు మంచి గోధుమలతో తృప్తిపరుస్తా. అంటే అర్థమైంది, తిండి ఇచ్చడానికి కాదు. మంచి గోధుమలు అంటే ప్రతిదీ కూడా ఆయన నీ జీవితంలో మంచి కార్యాలే జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి కార్యాలు, మంచి ఫలితాలు, మంచి విజయాలు, మంచి ఉద్యోగము, మంచి భార్య, మంచి భర్త, మంచి గర్భఫలము దేవుడు నీకిచ్చి ఏం చేస్తాడంట? నిన్ను తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. సమాధానం లేదు ఈ రోజున భార్య భర్తల మధ్యలో. పసుకట్లేదు. ఇప్పుడు ఒక వరలో 2 కత్తులు ఇప్పుడు పట్టడంలో, ఇమ్మడంలో ఇప్పుడు సమాధానం లేదు. ప్రభు అంటున్నాడు, సమాధానము గలవైన వారు ధన్యులు. హల్లెలూయా. సమాధానము గలవారు ఏమైనా ఉండాలా? ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉండాలా. అదే దేవుడిచ్చే అనుబంధం, దేవుడిచ్చే అనుభూతి. అదే హైదరాబాద్ పట్టణంలో మామూలు కార్లు, బండ్లు, ఆటోలు ఇవి ఉంటాయి ఎక్కువ. ఎవడు సైకిళ్ళు నడుచుకుంటే ఎవడు పెద్దగా పోడు. అందరూ ఆటోనో కారు ఏదో ఒకటి ఎక్కిపోతూ ఉంటారు. కానీ ఒక భార్య భర్త మాత్రము, భార్య బ్యాగ్ వేసుకుంది, భర్త బ్యాగ్ వేసుకున్నారు. ఇద్దరు సైకిల్లో పోతున్నారు. భార్య ఎంకల పక్క కూర్చొని ఉంది, భర్త సైకిల్ నొక్కుతా పోతున్నాడు. అంత పెద్ద సిటీలో ఎవరో దాన్ని వీడియో తీసి పెట్టినారు. ఏం పెట్టినారు తెలుసా? కింద ఎంత మంచి భార్య దొరికింది అతనికి. ఎందుకు? ఆమెకు హెచ్చులు లేదు. నా భర్త సైకిల్ ఉంటే సైకిల్లోనే పోతా, నా భర్త నడుచుకుంటూ పోతే నేను నడుచుకుంటానే పోతా. ఈరోజు మరి భార్యలు అట్లా ఉన్నారా? ఆలోచించాలి. ఈరోజు మరి నీ పిల్లలు అలాగున్నారా? ఈరోజు నీ భర్త అలాగున్నాడా? సమాధానం లేదు. అర్థం చేసుకునేటువంటి అండర్స్టాండింగ్ మన మధ్యలో లేదు. ఈ రోజున సంతోష పెట్టడంలో మన మాటలతో ఈ రోజున మనకు నష్టము ఎంచుకొనైనా సరే దేవుడు నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఎదుటి వారిని మనం సంతోష పెట్టాలా, సమాధాన పలుకులు మాట్లాడాలా, నెమ్మది గల పలుకులు మనం మాట్లాడాలా. వారి హృదయాన్ని మనం గాయపరచకూడదు, వారి హృదయమునకు మనము సంతోషము కలిగించాలా. హల్లెలూయా. ఉదయం లేచని ప్రార్థన చేసుకున్నాయన అంటే చేసుకునేలే అయిపోయా. ఈ రోజున మనుషులలో భక్తి లేదు, భయం లేదు, సమాధానం లేదు. దేవుడు అంటే ఎవరో మర్చిపోతున్నారు. నిర్లక్ష్యం నాశనానికి దారి తీస్తూ ఉంది. హల్లెలూయా. నిర్లక్ష్యం దేనికి దారి తీస్తూ ఉంది? నాశనానికి. ఈరోజు నీ కుటుంబం అప్పులు పాలవుతుందంటే నీ వలనే, నీ కుటుంబం అనారోగ్య పాలవుతుందంటే నీ వలనే. నీ నోటి మాటలు దేవుడు నెరవేరుస్తాడు. తెలుసా మీకు ఆ మాట? మీ నోటి మాటలు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? నెరవేరుస్తాడు మీ నోటి మాటలు. అందుకే మీ నోటితో దీవించండి. హల్లెలూయా. మీ నోటితో మీ మనవరులు, మీ పిల్లలను, లేదంటే మీ వంశమును దీవించండి. శపించద్దు, శాపాలు పలకద్దు, పోతారా నాశనమై అనొద్దు. సమాధానం లేదు ఈ రోజున, ప్రేమ లేదు ఈ రోజున, ఐక్యత లేదు ఈ రోజున, బంధాలలో, కుటుంబాలలో, భార్య భర్తల మధ్యలో. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మీకు మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను, మీ సరిహద్దులలో నేను సమాధానం నింపుతాను. అయితే మీరు ఏం చేయాలా? మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. హల్లెలూయా. మన దేవుని స్తుతించుట మంచిది. మన దేవుని మనం స్తుతిస్తే నీ జీవితంలో మంచి కార్యాలు నెరవేర్చబడతాయి, మంచి ఫలితాలను అనుభవిస్తావు. ఎవరిని స్తుతిస్తే? దేవుణ్ణి స్తుతిస్తే. ఆయనకు స్తోత్రగానము చేయుట మంచిది. ఈరోజు మంచిది నీ నోట్లో ఉందా? మంచిది నీ హృదయంలో ఉందా? మంచి పలుకులు, మంచివి నీ నేత్రాలు చూస్తున్నాయా? మంచి మాటలు నీ చెవులు వింటా ఉన్నాయా? ఆలోచన చెయ్యి. ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఎక్కడ నిలబడుతున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ప్రభు అంటున్నాడు 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈ రోజున నీ జీవితంలో ఎన్ని గాయములు అయ్యాయో,
ఎన్ని శ్రమలు పడ్డావో, ఎన్నిసార్లు కింద మీద పడ్డావో, కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను బాగు చేస్తా. అయితే ఆయన బాగు చేయాలంటే ముందు ఒక మాట చెప్పినా, నేనేం చెప్పాలి? ఆయనకు మనం ఏం చేయాలా? స్తోత్రగానములు చేస్తూ ఆయన సన్నిధిలో మనం ఆయన స్తుతించాలా, అంతే. నువ్వు వేరేదే చేయడం అవసరంలా. విసుగక అలసిపోకుండా సొలసిపోకుండా ప్రభు మందిరంలో, ప్రభు సన్నిధిలో నీవు ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండాలా, ఆరాధిస్తూ ఉండాలా. ఆయనకు స్తుతుల మీద స్తుతులు వేసి ఆ స్తుతి సింహాసన శ్రీనుని నీ జీవితంలోకి నింపుకోవాలా, రమ్మని ఆహ్వానించాలా. ఆహ్వానిస్తున్నావా? యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడా? యేసయ్య నీ హృదయంలో ఉన్నాడా? అయితే దేవుడు నీ జీవితంలో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచును గాక. హల్లెలూయా. 4వ వచనం, నక్షత్రముల సంఖ్యనైనా ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదంట. హల్లెలూయా. అన్స్టాపబుల్ థింకింగ్ అంటే దేవుని యొక్క జ్ఞానమునకు అంతమనేది లేదు. దేవుడు ఏదైనా సరే నీ జీవితంలో గొప్పవి చేస్తాడు. ఆయన చీపుడు చేయడు. మనం చూడండి, ఎవరైనా ఫంక్షన్కి పిలిచినారనుకో, ఉదాహరణకి పుట్టినరోజుకో, లేదంటే మొదటి సంవత్సరం కొడుకు పుట్టినరోజుకి ఎవరైనా పిలిచినారనుకో, మనకేమో మంచి రావాలని కోరుకుంటాం, గిఫ్ట్లు కదా. కానీ మనం ఒకరికి పెట్టేటప్పుడు ఏం తీసుకొని పోతాం? రోడ్డు మీద 200 టీ, ఇంటికాడకు వచ్చేటి 100 రూపాయల టీ, 300 టీ, ఏం చేస్తాం? మనము చీపుటి తీసుకొని పోయి ఇచ్చాం. కానీ మనకు రావాలంటే మంచి నాశించాం, మంచిది కావాలా, శ్రేష్టమేంటి రావాలా మనకు. ఇక్కడ ప్రభు అంటున్నాడు నా జ్ఞానం నాకు మితి లేదు. అంటే దాని అర్థమైంది, నేను నీ జీవితంలో గొప్పవే ఇస్తా. ఆయన మన మాదిరి చీపుటి కోరవేవాడు కాదు. ఎందుకు మనం ఏం చేస్తామంటే చీపుగా అడుగుతాం, తక్కువగా అడుగుతాం. కానీ దేవుడిచ్చే దీవెనలు మాత్రం ఎట్లుంటాయి అంటే ఎక్కువగా ఉంటాయంట. హల్లెలూయా. ఎక్కువగా మంచివి, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడంట. పొందుకుంటున్నావా? మరి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడంట. మన నక్షత్రాలు లెక్క పెడతామా? ఒక్కరోజున లెక్క పెట్టగలిగినాము. మనము చిన్నప్పుడు మేము పనుకొని పైకి చూసి నక్షత్రాలు లెక్క పెడతా మళ్ళీ అదే లెక్క పెట్టాం. ఒక్కోసారి అదే లెక్క పెడతాం, మళ్ళా మర్చిపోయి. లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేం. కానీ ప్రభు అంటున్నాడు నేను లెక్క పెట్టినారు నాయనా, దాంట్లన్నిటికీ పేర్లు కూడా పెట్టా నేను. హల్లెలూయా. ఏం జ్ఞానం అది ఆలోచించాలి. ఈ రోజున ఈ లోకంలో ఉండే జ్ఞానులు, శాస్త్రవేత్తలు జుట్టు బిక్కుంటున్నారు అనమాట. ఏం యేసు ప్రభు నాయన ఇంత బైబిల్ రాసి పెట్టినాడు, ఇన్ని రాసి పెట్టినాడు ఒకటేసారి. నక్షత్రాల గురించి రాసినాడు, భూమి గురించి రాసినాడు, సముద్రం గురించి రాసినాడు, జీవుల గురించి రాసినాడు, పక్షుల గురించి, జంతువుల గురించి, ప్రతిదీ A to Z ఎక్కడ రాశాడు దేవుడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాడు దేవుడు. మరి ఆలోచించాలి మనం. అందుకే 5వ వచనం చూడండి ఒకసారి. మన ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. గొప్పవాడంట. అంటే ఇప్పుడు గొప్పలతో పాటు మనం కూర్చొని అన్నం తిన్నాం. ఏ పొద్దున్న జగన్తో పాటు కూర్చొని మనం అన్నం తింటామా? ఇప్పుడు జగన్ మన రాష్ట్రానికి ఒక గొప్పోడు. ఎందుకు? ఒక సీఎం. కూర్చొని తినలేం. కలెక్టర్తో కూర్చొని తింటామా? తినలేం. పోనీ మన ఊరు సర్పంచ్తో కూర్చొని తింటామా? తినలేం. ఎవరితో గొప్పలతో మనం కూర్చొని తింటామా? పోనీ వాళ్ళతో నవ్వుతా తమాషాలుగా మాట్లాడతామా? కానీ ప్రభు అంటున్నాడు మిమ్మల్ని నా కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టుకుంటా. హల్లెలూయా. నా కుడి పార్శ్వం మీద నేను మీ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయుచున్నాను. ఎంత గొప్పోడేంది, మన కోసం దిగి రావడమేంది, పశువుల పాకలో పుట్టడమేంది, చీప్గా హాస్పిటల్లో పుట్టినాడు దేవుడు, గొప్ప బంగ్లాలో పుట్టినాడు దేవుడు, ఒక రొచ్చులో పుట్టాడు ఆయన, ఒక రొచ్చులో ఒక గలీజు వాసనలో జన్మించాడు. ఎందుకంటే దేవునికి ఏ భేదము లేదు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినారు? ఇప్పుడు జ్ఞానులు, గొల్లలు ఏం తెచ్చినారు? వెండి, సాంబ్రాణి, బంగారము, బోలము తెచ్చి యేసు ప్రభు కాళ్ళకాడ పెట్టిపోయినారు. యాడికి వచ్చినాయి అవన్నీ? పశువుల పాకలకు వచ్చాయి.
హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్పవన్నీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చాయి. యేసయ్య పుట్టిన స్థలం పశువుల పాక. మరి ఆలోచించండి, ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నవన్నీ ఎక్కడికి వచ్చినాయి? యేసు ప్రభు కాళ్ళ కాడికి వచ్చినాయి. మరి ఎవరు గొప్పోడు? బంగారు గొప్పది కాదు, నీకున్న ఇల్లు గొప్పది కాదు, నీకున్న ఆస్తి గొప్పది కాదు, నీకున్న అంతస్తులు గొప్పవి కాదు, నీ సౌందర్యము, నీ జ్ఞానము ఏవి గొప్పవి కాదు. పండితులు యేసయ్య కాళ్ళ కాడికి వచ్చారు, పామరులు యేసయ్య కాళ్ళ దగ్గరకు వచ్చారు. అది యేసయ్యలో ఉన్న శక్తి. యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడుంటే అక్కడ అధిక శక్తి గలవాడు. ఈరోజు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఆ గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యా, నన్ను కూడా గొప్ప చేయి. ఏం చేయాలి మనం ప్రార్థన? నన్ను కూడా గొప్ప చేయి, నన్ను కూడా వాడుకో యేసయ్యా, నన్ను కూడా గొప్పగా చేయి ప్రభువా. ప్రభువా, నీ చిత్తమైతే నేను హెచ్చించు ప్రభువా. నీ విశ్వాసము చొప్పున నీవు స్వస్థతపరచబడతావు. హల్లెలూయా. నీ విశ్వాసముతో నువ్వు పలుకు. అపనమ్మకంతో నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అనాకు. విశ్వాసంతో పలుకు. విశ్వాసంతో నువ్వు పలికితే కొండను సైతం నువ్వు పెకిలించగలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఊర్లో ఒక పెద్ద కులస్తులు అందరూ ఉన్నారంట. అలాగే దళితులు అంటే వాళ్ళు ఉన్నారంట ఒక పక్కన. అందరూ ఊరంతా పెద్ద కులం అంట. నీళ్ళు దానికి ఎవరు నీళ్ళు కూడా ఇయ్యరంట. అందుకు ఈ భార్య రోజు ఒక బిందె తీసుకొని పోయి ఎక్కడో ఊరవతల పోయి చెరువులో ముంచుకొని తెచ్చుకొని తాగుతున్నారంట. సడన్గా ఇప్పుడు భార్య గర్భవతి అయింది. భర్తకి ఏం చేయాలో దిక్కు తెల్లా. ఒకరోజు పోయి నీళ్ళు తెచ్చినాడు, గస వచ్చింది. రెండో రోజు పోయి తెచ్చినాడు, ఇసుక వచ్చింది. మూడో రోజు పోయి తెచ్చినాడు. వాళ్ళ అంత దూరం పోయి తెచ్చుకోవాల్సిన అవసరం నాకేం పట్టింది? ఒక్కరోజు కాదనుకుంటే నేనే బాయి కొడతా, ఒక్కరోజు కాదనుకుంటే నేనే బాయి కొడతా అంతే అని తీసుకున్నాడంట. గడ్డపార, పికాసి, పారలన్నీ తీసుకొని బాయి కొట్టడం స్టార్ట్ చేశాడంట. 2-3 రోజులకే బాయి పెద్దదైందంట. నీళ్లు ఉబ్బుతుగా నీళ్లు పైకి వచ్చినాయంట. నీళ్ళన్నీ కూడా ఇప్పుడు తన భార్య ముంచుకొని హ్యాపీగా వాడుకుంటుందంట. కొద్ది రోజుల తర్వాత ఊర్లో కరువు వచ్చింది. ఏమొచ్చింది? ఊర్లో కరువు వచ్చింది. వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ కులం వాళ్ళంతా ఆ బావిలో నీళ్ళు అయిపోయినాయంట. వాళ్ళ బావిలో, వీళ్ళ బావిలో ఏముండవు, ఇప్పుడు నీళ్ళు ఉండవు. వాళ్ళు వచ్చినారు, రే ఆ బావిలో నీళ్ళు మాకు కావాలా. అయ్యా, మేము తక్కువ కులస్తులం అయ్యా, మీరు తాగరు కదా. తాగకపోతే సత్సమర ఇప్పుడు మాకు నీళ్లు కావాలా. హల్లెలూయా. భేదం లేదు. ఇప్పుడు వారి దేవుడు వారి మెడలో ఉంచినాడు చూడండి. ఒకప్పుడు కులము, మతము అని విరవీగిపోయినారు కదా. ఇప్పుడు భేదాలు లేవు ఎక్కడ మనుషులకి. అయ్యా అయ్యా చెప్పయ్యా చెప్పయ్యా. ఇప్పుడు అందరికీ, మనుషులందరికీ కూడా పని ఉంది. ఇప్పుడు ఒకరినొకరు కలిసి బ్రతకాల్సిందే, తప్పదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, నేను అధిక శక్తి గలవాడను, గొప్పవాడను. అందరినీ దేవుడు ఒక తాటు కిందకి తెచ్చాడు ఆయన. అందరూ ఇప్పుడు ప్రేమ కలిగి బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి మనము కూడా 10 మందిని ప్రేమించుదాం. మనం కూడా 10 మందితో సమాధానంగా ఉందాం. నిష్కలంకమైన మనసుతో ప్రభు యొద్దకు రా. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి తిరిగి నిన్ను పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. 6వ వచనం, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడంట? నేలను కూలుస్తాడంట ఆయన. భక్తిహీనుల బ్రతుకు ఎప్పటికైనా సరే నేల పాలవ్వాల్సిందే. ఈరోజు వాళ్ళు ఎంత గొప్పలైనా కానీలే, కానీ లాస్ట్లో గొప్పలే దేవుడు అంటే మనమే. ఎందుకు? మనం ఎవరు నమ్ముకొని ఉన్నాం? మనము యేసయ్యని నమ్ముకొని ఉన్నాం. గనులు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, రాజులు, అధికారులు, వాళ్ళందరూ రేపు దేవుడు వచ్చినప్పుడు మనతో పాటు ఉండరు. డబ్బు మీద పిచ్చున్నాడు మనతో పాటు ఉండడు. గర్వము, పగలు, ప్రతీకారాల వాళ్ళు రేపు మనతో పాటు పరలోకంలో ఉండరు. వాళ్ళందరూ కూడా నేల కూర్చోబడతారంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎవరిని లేవనెత్తుతాడంట ఆయన? దీనులను. ఎవరినమ్మా? దీనులను. దీనులను ఆయన లేవనెత్తుతాడు. ఈరోజు మనలో దీనత్వం ఉందా? ఎవడన్నా ఏదైనా చెబితే నాకు తెలిసిపోవా అన్నీ బాగా చెప్పినావు అంటున్నావా? కాదు.
చిన్నోళ్ళ దగ్గర కూడా మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. పెద్దోళ్ళ దగ్గర నేర్చుకోవాలా. ఏదైనా తప్పులు ఒప్పులేనప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు మనం విని సరి చేసుకోవాలా. దీనత్వము, సాత్వికము గలవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందరంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వము గల వారిని దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు పెంట కుప్పల మీద ఉన్నా, నువ్వు ఎంత దరిద్రతలో ఉన్నా, నీ దరిద్రం అంతా దేవుడు మూట కట్టి పారేస్తాడంతే. నీ ముందర ఎరికో గోడలున్నా దేవుడు ఏం చేస్తాడు? ఎరికో గోడలను కూల్చి వేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎంత పెద్ద శ్రమ అయినా కానీలే, ఎంత పెద్ద వ్యాధి అయినా కానీలే, ఎంత పెద్ద కష్టమో నష్టమో అవమానింది, అది ఎరికో గోడ మాదిరి నీ ముందర పెద్దగా ఉందేమో, ముందుకు పోతుంటే తగులుకుంటున్నాయేమో, నీ గుండె గుచ్చుకుంటున్నాయేమో, అందరన్నా సూటిపోటి మాటలని హృదయాన్ని బాధ కలిగిస్తున్నాయేమో, ప్రార్థన చేయి, ఎరికో గోడలు కూలిపోవును గాక. హల్లెలూయా. ఎరికో ప్రాకారములు కూలిపోవును గాక. నీ జీవితంలో ఎన్ని ఎరికో గోడలున్నా ఆయన శక్తి చేత అవన్నీ కూలిపోతాయి, ఆయన బలము చేత అవన్నీ కూలిపోతాయి. కాబట్టి చూడండి ఒకసారి 8వ వచనం, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకు అరుచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. మళ్ళీ దేని మీద ఆనందించుతాడంట? మరి చూడండి ఒకసారి. ఇప్పుడు తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమును మేఘములతో కప్పినవాడు ఆయన కదా. ఇప్పుడు విమానం ఎక్కినాం అనుకో, మనం మేఘాల పైన పోతుంటాం, మేఘాల పైన పోతాం మనం. కానీ మనం కింద ఉండే పెద్ద పెద్ద ఇండ్లు ఎట్ట కానొచ్చాయి? చిన్న చిన్న అగ్గిపెట్టే చీమల మాదిరి కానొచ్చాయి. మరి బాగా ఆలోచన చేయండి. విమానం మీద పోతుంటేనే మనకు చీమల మాదిరి కానొచ్చున్నాయి అంటే, యేసు ప్రభుకి మనం అందరూ ఎట్ట కానొచ్చుంటాం? చిన్నవి ఉంటాయి చూసినావా, చీటికల మాదిరి చిన్న ఇంకా అంత కానొచ్చుంటాం. అటు నలుపునాడు అనుకో, అయిపోయి. అర్థం నేను చెప్పేది మీకు. చేత పట్టుకుని అటు నలిపినాడు అనుకో, ఏమైపోతుంది మన బతుకు? నువ్వు 6 అడుగులు కానీ కొన్ని కోట్లు సంపాదించుకో, కొంత పేరు ప్రఖ్యాతులు ఎన్నైనా పెట్టుకో, దేవునికి నువ్వు నచ్చలేదనుకో నలుపుతాడు అంతే. ఇప్పుడు నిన్న రాత్రి నేను పనుకుంటే నా తలకాడికి ఒక చెక్క పురుగు వచ్చింది, గొంతుకాడికి చెక్క పురుగు. గౌకింట పట్టుకొని నలిపి పిండి చేసి అల్ల వారేసిన. నేనే చెక్క పురుగుని పిండి చేసి పారేచ్చే దేవుడు. మనం నచ్చకపోతే దేవుడు ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? ఏమ్మా చెప్పాలా? దేవుడు మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడా నచ్చకపోతే? అయిపోయింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేసినాడు? మళ్ళా ఉంగరం పెట్టినాడు, మంచి అంగి, మంచి అన్ని సెట్ చేసి అన్ని బాగా కుట్టించి పెట్టి కొత్త చెప్పులు వేసినాడు. ఏం చేసినాడు? తర్వాత మళ్ళా గొప్పగా విందు చేసినాడు. ఎప్పుడు? వాడు తిరిగి వచ్చినప్పుడు. తిరిగి రాకుండా చేసేటోడా? ఏమో చెప్పాలా? తిరిగి రాకుంటే తప్పిపోయిన కుమారునికి ఎన్ని జరుగుతాయా? పేరు బైబిల్లో రాస్తాడా? ఈరోజు నువ్వు కూడా తిరిగి రావాలి యేసయ్య యొద్దకు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి రా యేసయ్య యొద్దకు. నిన్ను కూడా మెడ మీద ముద్దు పెట్టుకొని ఎత్తుతాడట పైకి. ఆయన ఎత్తుకున్నాడంటే ఎవరు దించలేరు. 40 దినాలు యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చాలా అలసిపోయి ఉన్నాడు, నీరు లేక తిండి లేక అలసిపోయి ఉన్నాడు యేసయ్య. 40 రోజులు సైతాన్ గాడు పోయినాడు కదా. ఎట్లా పోయినాడు? పాము రూపంలో పోయి, నువ్వు దేవునివైతే ఈ రాయిని రొట్టె చేసుకొని తిన్నాడా? తినలే. ఒకటి ఫెయిల్ అయిపోయింది. రెండోది పైకి ఎక్కించినాడు. నువ్వు నిజంగా దేవునివైతే ఆ నుంచి దూకినాడా? ఫెయిల్ అయిపోయింది. ఈసారి మూడోసారి ఇంకా పైకి దేవాలయం అంచుల పైకి ఎక్కించినాడు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు దేవునివైతే ఆ నుంచి దూకినాడా దేవుడు? వాని ఆటలు సాగవు. ఎందుకంటే వానికి తలకాయ లేదు. దేవుడు వాని తలను ఏం చేసినాడు? చితగదొక్కేసినాడు ఆయన. హల్లెలూయా. వాని తలను దేవుడు చితగదొక్కినాడు. వాడు ఎంతసేపు నెమలాట ఆడాల్సిందే. వానికి నువ్వు అవకాశం ఇచ్చినావు అనుకో, నిన్ను కూడా నెమలాట ఆడిపించాడు. అవకాశం ఇచ్చే నీకేం చేయించాడు వాడు?
నెమలంటే ఆడిపించాడు. బొమ్మ తిరిగిపోతుంది నీకు అట్నే వాడు ఆడుకున్నాడంట నీతో. మామూలుగా ఆడుకోడు, నిన్ను కింద మిందేసి ఉతికి ఆరేస్తాడు. ఆ వల్ల నిన్నంతే వాడు నిన్ను పీల్చి పిప్పి చేసి పారేస్తాడు. వానికి అవకాశం ఇస్తున్నావా? యేసు ప్రభువే వానికి అవకాశం ఇలా. మరి ఆయన నమ్మిన మనము అవకాశం ఇయ్యచ్చా వానికి? ఏమా చెప్పా, అవకాశం ఇయ్యచ్చా? ఇయ్యకూడదు. వాడు వచ్చనాడంటే ఏరా నువ్వు పోరా దాటు నా ఇంట్లో అనాలి మనం. అప్పుడు వాడు భయపడి పరుగులు పెడతాడు. నీ మోకాళ్ళ ప్రార్థన సైతాను గాని గజగజ వణికించుతుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీ ఇంటిలో జరుగుతున్న ప్రతి శ్రమలు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలన్నింటినీ వెళ్ళగొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నిటినీ దేవుడు ఆహారం ఇస్తాడు. పిల్ల కాకులకు ఆహారం ఇచ్చినాడంట, పశువులకు ఆహారం ఇచ్చినాడంట ఆయన. కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదనే ఆనందపడతాడు ఆయన. ఈరోజు ఆయన అంటే నీకు భయమో భక్తి ఉందా? సమయాన్ని పాటిస్తున్నావు ప్రభు మందిరానికి, ప్రభు కోడికలకు సమయాన్ని పాటించుకొని ప్రభు మందిరానికి సమయానికి చేరుకుంటున్నావా? నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ప్రభు మందిరానికి వెళ్ళి పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తున్నావా? బలలో చేవేస్తున్నావా? ప్రతి వారం సోమవారం నుంచి శనివారం దాకా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నమ్మకంగా యేసయ్య చూస్తున్నాడు అనే భయం కలిగి బతుకుతున్నావా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భర్త ఉంటే నీకు విలువ. ఈరోజు మనందరికీ క్రైస్తవత్వం అనే సంఘానికి యేసయ్య ఉంటేనే మనకు విలువ. ఎందుకంటే ఆయన పెళ్లి కుమారుడు, మనము పెళ్లి కుమార్తెలం. ఆయన ఉంటేనే మనకు విలువ. యేసయ్య నాకు వద్దు పో అన్నావనుకో, నువ్వు విధవరాలతో సమానమే. ఇలా అంటున్నానని బాధపడద్దు. నిజమే, యేసు ప్రభు మనతో లేకపోతే మనం నిజంగా విధవరాలమే. మనం విలువ పోగొట్టుకుంటున్నాం. విలువ పోగొట్టుకుంటున్నాం. మీరు గమనించారు లేదో, ఈ ఆకతాయిల అబ్బాయిలు ఉంటారు. ఆకతాయిల అబ్బాయిలు, పురుషులు కొంతమంది ఆకతాయిలు ఎవరి కాడికి పోయి లోడబెడతారు? ఇల్లు చచ్చిపోయిన వాళ్ళ కాడికే, విధవరాల కాడికే పోతారు. ఇల్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళని పోయి సతాయించి టార్చర్ పెట్టి అది చేసి ఇది చేసి వాళ్ళని చిన్నగా ప్రేమలోకి లాక్కొని వారితో తప్పుడు కార్యాలు స్టార్ట్ చేస్తారు. ఆ విధవరాలు కూడా చిన్నగా వాళ్ళకి ఎందుకు వచ్చింది అని లొంగిపోతుంది. విలువ ఏం పోగొట్టుకుంటున్న ఆ స్త్రీ పోగొట్టుకుంది విలువ. ఈరోజు మనం కూడా విధవరాళ్ళ వల్ల బతుకుతున్నాం. యేసయ్య మనం దూరం చేసుకుంటాం. యేసయ్య నాకు నువ్వు వద్దులే, నాకు లోకమే బాగుంది. లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఈరోజు నిన్ను 2 చేతులు చాచి ప్రేమతో పిలుస్తున్నాడు. నా విలువ నువ్వు తెలుసుకో. నేనున్నాను కాబట్టి నీకు రాజ్యము, పరలోక రాజ్యం. నేనున్నాను కాబట్టి నీకు నిత్య జీవము. అద్భుతమైన మాట ఉంటుంది ఒకసారి కీర్తన గ్రంథంలోనే. కీర్తనలు 9వ అధ్యాయం 9-11 చదువుమా. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఏం చేయాలంట? ప్రచురము అంటే అర్థం తెలుసా మీకు? పబ్లిసిటీ, ప్రచారం. ఏమంటారు దాన్ని? ప్రచారం. యేసుప్రభు గురించి ప్రచారం చేస్తున్నావా? సువార్తలకు పోతున్నావా? సువార్త సభలకు పోతున్నావా? నీ చేతిలో కడిపత్రికలు ఉన్నాయా? కడపత్రికలు ఆడు తెచ్చాడు పెట్టినా నేను. ఎవడన్నా అడుగుతాడేమోలే ఎదురు చూస్తున్నా. అడుగుతాడేమోలే, అయిపోయినా మేము తీసుకొని పోయి 10 మందికి పంచుతాము, మాకు ఈయన ఆయన అంటారని ఎదురు చూస్తున్నా. ఒక్కడంగా ఆశ లేదు. చెప్పినా తీసుకోరు. ఎందుకంటే మనకు సాక్ష్యం ఉండదు. ముందు మనం పోయి ఎవరికి ఏం చెప్తాం? మనం ఎదురోనికి పోయి ఏం చెప్తాం? నీ దేహము ఆయనకు ఆలయమై ఉండాలా. హల్లెలూయా. నీ దేహము ఆయనకు ఆలయమై ఉండాలా, నిష్టగా ఉండాలా. ఏందనుకుంటున్నావు? నిప్పు మాదిరి బతకాలా. కొంతమంది ఆడవాళ్ళు అంటారు చూసినావా, నన్ను నా గురించి నువ్వు తప్పు మాట్లాడినావు అంటే నాలో గోచ్చ, నేను నిప్పుండ్రా. నేను ఏమంటారమ్మా? నిప్పుని. నేను నిప్పుని తగిలితే ఏమవుతాం మనము? ఏమవుతాం? మాడి మసి బొగ్గైపోతాం కదా. అట్టున్నాళ్ళ లోకంలో నేను ఎవడన్నా తగులితే, లోకంలో ఉన్న వాడు తగులితే, ఓయమ్మ అంత ప్రార్థనా పర్వాలు నాయనో, మనకెందుకు వచ్చిందిరా నాయన, ఆమె పక్షంలో దేవుడు ఉన్నారా నాయన, మనకెందుకు వచ్చింది? ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నిప్పు వలె బ్రతకాల. నీ హృదయమానికి ఆలయమై ఉండాలా. నీ దేహమునకు శిరస్సు దేవుడై ఉండాలా. హల్లెలూయా. చెప్పాలమ్మా, నీ దేహముకు ఎవరు శిరస్సు? నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు. ఎవరు నీ దేహమునకు శిరస్సు? యేసయ్య.
ఆయనకి అధికారం ఇచ్చినావా? అధికారం ఇచ్చినావా? యేసయ్యా నా నిలువెల్లా నువ్వే. మనసారా, నీ మనసారా, నీ హృదయము, నీ దేహము, నీ జీవితము ప్రభువుకి ఇంపుగా, సొంపుగా, సొగసుగా ఉన్నదా ఆలోచన చెయ్యి. అప్పుడు నిన్ను బట్టి దేవదూతలు సంతోషపడతాయి, దేవదూతలు ఆరాధిస్తాయంట మన పక్షమున. ప్రభా ఏంది ఆ బిడ్డ అంత మంచోడు అని దేవదూతలు మన గురించి సాక్ష్యం చెప్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రజలందరిలో ఆయన నామాన్ని మనం ఏం చేయాలా? ప్రచురము చేయాలా. ఏం చేయాలా? మనము ప్రచురం చేయాలా. 10 మందికి నీ దేవుడు ఎవర్రా అంటే నా దేవుడు యేసయ్య. మీకు ఇంకో సింపుల్ టెక్నిక్ చెప్పమంటావా? ఎవరికైనా సువార్త చెప్పాలంటే మనం టక్కుని యేసుప్రభు గురించి చెప్పాలంటే భయపడతాం. కానీ మనం ఫస్ట్ ఎట్లా లాగచ్చు అంటే చిన్నగా దారం లాగాలి. ఒకటేసారి దారం జమ్మని లాగితే ఏం పడుతుంది అంటే సిక్కు పడుతుంది, ముడి పడుతుంది. దారం చిన్నగా తీయాలా, ఎదుటోని చిన్నగా అడగాల. ఏనా బాగుండవునా? ఎక్కడ దాకా పోతున్నావునా? ఆడ దాకా. ఏదో ఆ చర్చి దాకా పోతానన్నా. చర్చికి ఏం క్రైస్తవులా మీరు? అవునా, నేను క్రిస్టియన్నా, యేసుప్రభు నమ్ముకున్నా అన్న. ఏమొచ్చింది ఇప్పుడు పేరు? చిన్నగా యేసుప్రభు పేరు వచ్చింది నోట్లో, అయిపోయా. యేసుప్రభునా? ఎవరు ఆడ పాస్టర్ ఎవరు? పలాం కళ్యాణ్ బాబు. బాగా చెప్తాడు వాక్యం. నా యేసుప్రభు ఒకసారి నువ్వు రాన్నా, వీలైతే ఒకసారి ఆదివారం ఏమన్నా మంచి దేవుడు, గొప్ప కార్యాలు చేస్తున్నా, నా జీవితం మార్చినన్నా. ఒకరోజు ఇలాగేనంట. ఒకరోజు ఈ సాక్ష్యం ఒకటి చెప్తుంది. నేను ఒకరోజు ఇట్నే ఒక గొప్ప ఆయన పోయి పేపర్ ఇచ్చాడంట. ఇటు పోయి పేపర్ ఇచ్చాడంట. పేపర్ ఇస్తుంటే ఆ ఊర్లో ప్రజలందరూ వచ్చానంట అడ్డం. ఎవరు నువ్వు మా ఊరికి వచ్చి కాగితాలు వంచుతున్నావు యేసుప్రభు గురించి? ఏం మతం మారుతున్నావా నువ్వు అని గదురుకున్నారంట. ఎవరిని? పేపర్ ఇచ్చా ఆయన. ఈయన గొప్ప బాడీ, బాగున్నాడు మనిషి, పెద్ద ఆజాన్ బావుడు. ఒక్క మాట అనడం లేదంట వాళ్ళను. అయ్యా మీరు నన్ను కొట్టినా తిట్టినా నా ప్రాణం ఉన్నంత వరకు నాకు యేసయ్యే, ఇదో యేసయ్య నమ్ముకోండి అని యేసయ్య గురించి చెప్తానే ఉన్నాడంట. వాళ్ళు అడుగుతాను, గొడవ పడతానే ఉన్నారంట వాళ్ళు. పక్కన ఒక ఆటోవాడు వచ్చాడంట. ఆటోవాడు చేతిలో ఇది పెట్టుకొని వచ్చాడంట. ఏమంటారు దాన్ని? సంకలో పెట్టుకొని కట్టె పెట్టుకుంటారు చూడు, ఇట్లా కుంటోలు నడుస్తారు చూడమ్మా, అది పెట్టుకొని వచ్చాడంట. కాలు లేదు అతనికి. ఏం లేదు? కాలు లేదు. ఏంది ఈ పని అన్న చూసినట్టుంది ఆయన చూశాడంట. చూచానే వైమా ఇట్నే వైమా ఒరే ఏంద్రా ఆయప్ప మీదకి పోతున్నారు, ఎవరు అనుకుంటున్నారా? ఆయప్ప ఎవడైతే ఏమి మా ఊరికి కాగితం తీసుకొని వచ్చినాడు, యేసుప్రభు గురించి చెప్తున్నాడు. మేము ఎంత కొట్టినా, ఇంగిలు మూసినా, తనినా, కొట్టినా ఏమనడంలే. వర దుర్మార్గులారా, ఏందిరా ఆయప్పని కొడుతున్నారా మీరు? ఆయప్ప గురించి మీకు తెలుసా? ఏం వాడి మీద పుడింగా? ఏం వాడేం చేస్తాడు మమ్మల్ని? ఓరే నాయన కింద చూసి మాట్లాడరా. ఏమి నా కాలు నరికినాడు రా ఆయప్ప ఒకప్పుడు. ఏం నరికినాడంట? ఎవరు నరికింది కాలు? పత్రిక ఇచ్చాయప్ప కాలు నరికినంట ఒకప్పుడు రౌడీ అంట. ఎవడన్నా ఏదైనా మాట్లాడితే వెంటనే ముందు కాలు నరికి పారేస్తాడంట. ఓరే నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారా. మీరు అదృష్టవంతులు రే, మీ కాళ్ళు నరకలాయిపా. హల్లెలూయా. ఒకప్పుడు మనిషి ఏంటి అయిపా, ఒక్కడైనా నోరు మాట్లాడేటోళ్ళంగా మింద పడి ఒక్కొక్కరిని కాళ్ళు నరకడు. కానీ ఇప్పుడు అతని చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. ఎంతో తగ్గించుకొని ఉన్నాడు. ఆటో డ్రైవర్ ఆశ్చర్యపోతున్నాడంట. ఏంది సార్, ఒకప్పుడు నాకు కాళ్ళు నరికినవే, ఒకప్పుడు ఎంతో మందిని నువ్వు సంపాదన చూసినవే, సంపితివే. ఈ పొద్దు నీ మనసు ఎట్లా మారిపోయింది? ఈ పొద్దు నీ బ్రతికి ఎట్లా మారిపోయింది? ఒరే నీకు తెలుసు కదా, నాకు ఒక కూతురు ఉంది. నా కూతురు గుండె జబ్బుతో బాధపడతా ఉంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ టైంలో నన్ను చాలా మంది చంపాలని చూసినారు, నా కూతురిని చంపాలని చూసినారు, నా భార్యను అందరిని చంపాలని చూసినారు రా మమ్మల్ని. కానీ మా పాస్టర్ వచ్చినాడు. మా భార్య ఎప్పుడు వద్దన్నే చర్చికి పోతుంటది, కొట్టినా చర్చికి పోతుంటది. నా భార్య పోయి వాళ్ళ పాస్టర్కి చెప్పుకుంటే వాళ్ళ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినాడు రా. తల మీద నూనె పోసినాడు, నోట్లో నూనె పోసినాడు, ప్రార్థన చేసిపోయినాడు రా. నా కూతురు బతికింది. ఆ రోజు అనుకున్నాను, ఒరేని నేను ఏం సంపాదించుకున్నాను? శత్రుత్వాన్ని చంపుకున్నాను. ఎంతో మంది నాకు శత్రువులు అయినారు. ఇప్పుడు ఎంతో మంది కాళ్ళు చేతులు నరికినాను నేను. ఇంకా ఈ బతుకు నేను బతకను. నిజంగా యేసుప్రభు గొప్పోడు. నా కూతురు చచ్చిపోయి నా కూతుర్ని నా బతికించినాడు అని చెప్పి ఆ తండ్రి వెంటనే యేసుప్రభు నమ్ముకొని అదే హాస్పిటల్లోని మోక్కాలంగి ప్రార్థన చేసుకున్నాడంట.
పాస్టర్ సంతోషపడినాడంట. సార్ మీలాంటి వాళ్ళు మారితే దేశమే మారిపోతుంది సార్ అన్నాడంట. హల్లెలూయా. ఒక భార్య చేసిన ప్రార్థన గమనించండి. నీ భర్త ఎంత కఠినాత్ముడైనా, నీ భర్త ఎంత సోమరుడైనా, నీ భర్త ఎంత అజ్ఞాని అయినా, ఎంత మూర్ఖుడైనా, నువ్వు నీ భర్త కోసం ప్రార్థన చేయి. ఏదో ఒక రోజు నీ భర్త మారుతాడు. హల్లెలూయా. అంత కఠినాత్ముడు మారిపోయినాడు. అందరు గొడవనులు అందరూ భయపోయినారంటగా. ఓయమ్మా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అదే, మేమేదో అనుకుంటే ఆయన మాకెందుకు వచ్చి, నేను చేసుకోబోనైనా నువ్వు పత్రికలు ఇచ్చుకో, ఏమైనా ఇచ్చుకోనైనా అని అందరు భయపడి వెనక్కి పోయినారంట. అదే ఒకప్పుడు పాతోడైంటే ఏం చేసేవాడు? అయిప మిందబడి కలబడి కాళ్ళు చేతులు నరికి ఆళ్ళ వేసింది. అంత మూర్ఖుడంట, అంత కోపిష్టంట. కానీ ఇప్పుడు బైబిల్ పట్టుకుంటానే ఏమొచ్చింది? అతనిలో ప్రేమ పుట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను మార్చడానికి దేవుడు ఎంతైనా ప్రయాసపడతాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు ఆయన నిన్ను మార్చడానికి. ఒక పాపి రక్షణ పొందితే పరలోక రాజ్యంలో దేవుడు గంతులేస్తాడంట. మరి రోజు నీ బిడ్డలను మారుస్తున్నావా? నీ భర్తను మార్చుకోగలుగుతున్నావా? నీ భార్యను మార్చుకోగలుగుతున్నావా? నీ అత్తమామలను, నీ తల్లిదండ్రులను, మీ బంధువులను, స్నేహితులను దేవుళ్ళలోకి నడిపించుకోగలుగుతున్నావా? ఎంతసేపు ఈ లోకంలో వాటి కొరకు ఆశపడి, లోకంలో ఉన్న వాటి కొరకు పూసుకొని నరకానికి పాత్రలు కావద్దు. నాన్నొకటి పెట్టుకొని నీ ఇంటిని అంత అల్లరి పాలు చేసుకోవద్దు. నీ ఇండ్లు దేవుని ఆలయమై ఉంది. హల్లెలూయా. ఈరోజు కొంతమంది ఇళ్లలో వినపడతా ఉంటాయి పాటలు, సినిమా పాటలు, గందరగోళాలు, గొడవలు, అల్లర్లు. నీ ఇండ్లు దేవుని ఆలయం. శాంతిగా ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, సమాధానంగా ఉండాలా. దేవుడు మంచి బ్రతుకునిచ్చాడు. ఈ బ్రతుకు ఆయన కోసమే మనము వాడాలి. ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే మరొకసారి చెప్పండి, ప్రచురము చేయాలి. ఎక్కడ చేయాలంట ప్రచురము? ప్రజలలో. ఎక్కడ చేయాలంట? ప్రజలంటే ఎవరు? అందరంగా, కుల మత జాతి వర్ణ భేదం ఏది లేదు. ప్రతి ఒక్కరికి పోయి నువ్వు ఎవరి గురించి చెప్పాలి? ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలా? మనము యేసయ్య గురించి చెప్పాలో. కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూచుట కంటే ఎక్కువగా నా ప్రాణము ఆయన కొరకు ఆశ పెట్టుకొని కనిపెట్టుకొనుచున్నదంట. హల్లెలూయా. కావలి వాడు ఉదయం కోసం ఆశపడతాడా? ఆశపడ్డా. ఇప్పుడు కొంతమందికి పొలాలు ఉన్నాయి. రాత్రిపూట మీరు పొలం కాడ కాపలగా నీకు పోతారు. పనుకుంటారా, మేలుకుంటారా? ఇద్దరు మేలుకొనే ఉంటారు. ఎందుకు మేలుకుంటారు? పందులు పడతాయేమో, ఏమన్నా జంతువులు పడతాయేమో, కొక్కులు పడతాయేమో, పంట నాశనం అవుతుందేమో అని చెప్పి ఏం చేస్తారు? రాత్రి అంతా మీరు మేలుకొని ఉంటారు. మేలుకొని ఏం చేస్తారంటే గంట చూస్తారు. టైం ఎంత? ఒకటే. ఇంకా ఒకటేనా? ఓ అమ్మ. ఇంకా రెండేనా? ఓ అమ్మ. ఎప్పుడు తెల్లారుతుందో ఏమో. అబ్బా నాయన, ఇంటికి పోవాలా కదా. తెల్లారుతానే మనం ఏం చేస్తాము? ఇంకా వెంటనే ఎక్కడికి పోతాము? ఇంటికి పోతాం. ఎందుకు? ఇంకా మనకు భయంలే. రాత్రిపూట మనకి ఎందుకు భయం అంటే, రాత్రిపూట పాపంకి అవకాశం దొరుకుతుంది. ఈరోజు చీకటి నీలో ఉన్నదేమో, అయితే నువ్వు కూడా కావలిలాగా మేలుకొని ఉండాలా. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? చీకటిలో ఏం జరుగుతుంది? పాపం జరుగుతుంది. చీకటిలో నష్టం, చీకటిలో దొంగతనాలు జరుగుతాయి, చీకటిలో వ్యభిచారం జరుగుతుంది, చీకటిలో మోసాలు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి చీకటిలో. కానీ కావలివాడు మేలుకోనట్టు మనము మేలుకొని ఉండాల. నిద్రపోయినామనుకో ఆ చీకటి మనల్ని ఏం చేస్తుంది? కమ్ముకుంటుంది. యేసుప్రభు అంటున్నాడు, మీరు మేలుకోగా ఉండి ప్రార్థన చేయండి. కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూచినట్లుగా మీరు మేలుకోగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు కలిగి యెహోవాను స్తుతించండి. తంబురతో, సితారతో ఆయన గణపరచండి. రాత్రంతా నిద్రపోకుండా ఏం చేస్తారు ఇల్లు? చెప్పండి. ఊరలేస్తా ఉంటారు, ప్లేట్లు కొడతా ఉంటారు, కేకలేస్తా ఉంటారు. ఎందుకు? జంతువులు రాకుండా పరిగెత్తకుండా పోవడానికి. ఈరోజున మరి ఆలోచన చెయ్యి. సోమరిలాగా లోకంలో ఇట్నే బతుకుతావా? అంటే మేలుకోగలిగి దేవుడు చెప్పినట్టుగా బైబిల్ చేత పట్టుకొని మేలుకోగలిగి ప్రార్థన చేసుకుంటూ జీవితాన్ని కాపాడుకుంటావా? ఆలోచన చెయ్యి. ప్రభు నీకైతే మంచి గోధుమలతో తృప్తి పరుస్తాడంట ఆయన. హల్లెలూయా. మంచి గోధుమలతో నీ సరిహద్దుల్లో సమాధానము నింపుతాడంట ఆయన. హల్లెలూయా. సమాధానము కావాలా? శాంతి కావాలా? మీకు
మనశ్శాంతి కావాలా, ఆరోగ్యం కావాలా, శక్తి కావాలా, బలము కావాలా. అయితే వీటన్నిటికీ పరిష్కారం యేసయ్యే. గర్భఫలం కావాలన్న పరిష్కారం ఎవరు? యేసయ్యే. కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారికి రోగము నుంచి బాగైంది ఎవరి ద్వారా బాగైంది? యేసయ్య ద్వారానే. కుంటివానికి ఎవరి ద్వారా బాగైంది? గుడ్డివానికి, రక్తస్రావం గల స్త్రీకి 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది, ఎవరి ద్వారా బాగైంది ఇప్పుడు ఆమెకి? 38 సంవత్సరాల నుంచి పరుపు మీద మనుకోనని ఒకడు కొనేటి వాగు వద్ద వానికి ఎవరు వచ్చింటే బాగైంది? యేసయ్యనే. నీ జీవితంలో కూడా ఏ స్థితిలో నువ్వు ఉన్నా యేసయ్య ద్వారానే బాగా కావాల్సింది. హల్లెలూయా.